2026వ సంవత్సరం అంటే పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎలాంటి అనుభవాలు చవిచూస్తారు, శుభాలు ఎలా ఉంటాయి, కష్టాలు ఎలా ఉంటాయి, లాభకరంగా ఉంటుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలనుకున్నాను. జాగ్రత్తగా వినండి. 2026 అనంటే మొత్తంగా కూడితే మనకి ఒకటి మనం తీసుకోవాలి, అంటే సూర్యుడు. మరి మనం ఆస్ట్రాలజీ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్ర పరంగా తీసుకున్నట్టయితే ఈ పరాభవ నామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు. ఇక్కడ సంఖ్యాశాస్త్ర పరంగా ఒకటి అంటే రవికి కానీ, జ్యోతిష్ శాస్త్ర పరంగా తీసుకుంటే గురువుకి కానీ, ఆ తర్వాత కుజుడికి కానీ, ఆ తర్వాత చంద్రుడికి కానీ, వీళ్ళు నలుగురు కూడా మిత్రులే. సో 2026వ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుందని నేను చెప్పగలను. అయితే 9వ నంబర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఏదైతే ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ తేదీలు ఏవైతే ఉన్నాయో, మీకు మూల సంఖ్య ఏమిటంటే బ్రహ్మమూలం అంటారు దీన్ని. ఇది 9 అవుతుంది. 9 అంటే కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, సైన్యాధిపతి. మరి కోపము, ఉద్రేకము, ఆవేశము ఇవి గనక ఉన్నట్టయితే మీకు కలిగే అటువంటి లాభాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అబద్ధాలు, అనార్థాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత ప్రశాంతంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత నెమ్మదిగా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా పొందేటువంటి శుభాలు ఇన్ని కూడా కాదు. మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక వాహనం కొనుక్కోవాలన్నా, ఒక ఉద్యోగం సంపాదించాలన్నా, మీకు కళ్యాణం కలగాలన్నా, మీకు సంతానం కలగాలన్నా, ఒక్కటి కాదు, అనేకమైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి. కానీ చెప్పాను కదా, కోపము, ఉద్రేకంతో మీరన్నీ పోగొట్టుకోకండి. ఆలోచనతో ఒక పద్ధతి ప్రకారంగా ధర్మబద్ధంగా మీరు ప్రవర్తించినట్టయితే, పైగా సుబ్రహ్మణ్య స్వామి దయా దాక్షిణ్యాల మీద మీరు బ్రతికగలిగితే తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీకు బంగారుమయం అవుతుందనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. మరి మీరు ఏం చేస్తారు? మీరు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మంచి పదవులు దొరుకుతాయి, మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ దొరుకుతాయి, అన్నీ బాగానే ఉంటాయి. విద్యార్థులైతే మీరు తప్పకుండా మీరు ఉత్తీర్ణులు అవుతారు. మీ చదువును మీరు చాలా బాగా చదువుకుంటారు. మీకు మంచి ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ప్రేమికులైతే తప్పకుండా మీకు పెళ్లి జరిగేటువంటి అవకాశము ఉంటుంది. ఎన్నో కళ్యాణాలు జరుగుతాయి వీళ్ళందరికీ కూడా. సో ఈ రకంగా ఉండేటువంటి ఈ సంవత్సరాన్ని ఆనందంగా అనుభవించండి.